హలో హాయ్ అండి, నమస్తే. అంతా ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నా. మీరంతా కూడా సూపర్ గా ఉంటారు అనుకుంటున్నా. ఈ రోజు కలెక్షన్ వచ్చినప్పటికి మీషో కలెక్షన్ అనమాట. కలెక్షన్ లో శారీస్ అయితే చాలా ట్రెండీ కలెక్షన్ అండి. చాలా కొత్త కలెక్షన్ అనమాట. చాలా బాగుంది. అలాగే ఫ్యాబ్రిక్స్ వచ్చినప్పటికి మనకి స్పేస్ సిల్క్ ఉంది, బెనారసీ సిల్క్ ఉంది. సూపర్ గా ఉందండి, అద్దరిపోయింది అనమాట. మంచి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ అన్ని శారీస్ అలాగే ఉంది కలెక్షన్. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఇంట్రెస్టింగ్ ఏంటంటే వీడియోలోని ఈ శారీస్ కి మనం కొంచెం ట్రెండీగా కొత్తగాను మన బడ్జెట్ లో మార్చుకోవడానికి కొంచెం లేస్ అది యాడ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అన్నది అది కూడా షేర్ చేసుకోబోతున్నాను అనమాట. అలాంటి కొన్ని లేస్ కూడా తెప్పించుకున్నాను. సో తప్పకుండా మీ అందరికి ఇంట్రెస్టింగ్ అయిన బ్లాగ్ అండి. మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తే ఎంజాయ్ చేస్తారు. లేట్ చేయకుండా నేను కూడా బ్లాగ్ స్టార్ట్ చేసేస్తాను. నేను వేర్ చేసుకున్న ఈ అవుట్ఫిట్ కూడా మీషోదే అనమాట. శారీ, బ్లౌజ్, జ్యువెలరీ అంతా మీషోదే. జస్ట్ ప్రీవియస్ వీడియోలోనే నేను ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ గా ఉన్నప్పుడు మీకు చూపించాను. ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్ అయిపోయింది అనమాట. ఈ శారీతో పేరప్ చేసుకున్నాను. చాలా తక్కువ బడ్జెట్ లో తీసుకున్న అవుట్ఫిట్ అండి ఇది. శారీ వచ్చినప్పటికి 550 ఎంతో, బ్లౌజ్ 350 అనుకుంటాను. జ్యువెలరీ కూడా జస్ట్ 200-250 కండి. ఇలాగా బ్లాక్ బీడ్స్ వచ్చిందన్నమాట. చాలా సింపుల్ బ్లాక్ బీడ్స్ వచ్చి చిన్న ఇలాగా లాకెట్ టైప్ వచ్చి ఇయర్ రింగ్స్ వచ్చిందండి. చాలా బాగుంటుంది. ఈ వ్లాగ్స్ అన్ని నేను మీతో షేర్ చేసుకునేవే. కావాలంటే మళ్ళీ లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేసుకోండి. సూపర్గా ఉంటుంది. చాలా బాగుందండి. చాలా సింపుల్గా అన్నమాట. మంచి కలెక్షన్. చాలా రోజుల నుంచి వాడుతున్నాను. కలర్ పోవడం అలాంటివి ఏమీ లేదు. ఈ ఇయర్ రింగ్స్ ఇలాగ వచ్చిందన్నమాట. సింపుల్గా కాటన్ శారీ కదా, లెనిన్ కాటన్ అనమాట. ఇలా జస్ట్ బ్లాక్ బీడ్స్ పేరప్ చేసుకుంటే సరిపోద్ది కదా అని సింపుల్గా రెడీ అవ్వాను. ఎలాగుందో కమెంట్ చేయండి. కలెక్షన్లో ఫస్ట్ శారీ వచ్చినప్పటికి మంచి ట్రెండీ కలర్ అండి. ఆరెంజ్ కలర్ శారీ అన్నమాట. ఇందులో ఈ శారీ కలర్ ఏంటండి, ఫ్యాబ్రిక్ ఏంటండి, ప్రైస్ ఏంటండి, సూపర్ అండి. చాలా బాగుంది. చాలా కొత్తగా వచ్చిందన్నమాట మీషోలోని. ఇవి ఫ్యాబ్రిక్ చూసారా ఎంత సాఫ్ట్గా ఉంది. ఇలా ఫ్లో అయిపోయిన టైప్ అన్నమాట. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. దీంట్లో కలర్ చాయిస్ ఎన్ని ఉన్నాయో, మీకు ఏ కలర్ కావాలంటే ఆప్షన్ మీద అనమాట. ఏదైనా తీసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ అయితే అద్దరిపోయిందండి. మంచి ఆరెంజ్ కలర్ శారీ. దాని మీద ఇలాగా ఇవి ప్రింట్ కాదండి, జెరీ వీవింగ్ అండి. మంచి బుటీ వచ్చింది, ఇలాగా బార్డర్ వచ్చింది, ఇలా సాటన్ బార్డర్ వచ్చింది, మళ్ళీ జెరీ బార్డర్ వచ్చిందండి. అద్దరిపోయింది అనమాట. శారీ అయితే చాలా బాగుంది. చాలా కొత్త కలెక్షన్ అండి. మీషోలోని ఈ మధ్యన చాలా కొత్త కలెక్షన్స్ వచ్చాయి. ఒకసారి చెక్ చేసి తీసుకోండి. శారీ మొత్తం ఓపెన్ చేసి చూసేస్తున్నాం. శారీ బార్డర్స్ అయితే ఇలా వచ్చిందండి. కింద వైపు పై వైపు సేమ్ బార్డర్ అనమాట. ఇది మనకి ఏంటంటే సాటన్ బార్డర్ వచ్చింది, ఇలా వచ్చింది. మళ్ళీ చిన్న జెరీ బార్డర్ వచ్చింది. ఇదంతా వీవింగ్ అండి, జెరీ వీవింగ్ అనమాట. చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా, చాలా ఫ్లో టైప్ ఫ్యాబ్రిక్. చాలా బాగుంది. శారీకి పళ్ళు అని అంటే సెపరేట్గా లేదు, కంటిన్యూస్ ఇలాగే ఉందనమాట. ఇది మనకి స్టార్టింగ్ శారీ ఇలాగ వచ్చిందండి. మొత్తం ఇలాగే ఉంది. మొత్తం శారీ అంతా ఇలాగ వచ్చింది. చిన్న బూటీస్ తోటి ఇలాగ వచ్చింది అనమాట. మన ఎండ్ పార్ట్కి వచ్చాం, కట్టు చింకి వచ్చాం. రెండు వైపున సేమ్ ఒకేలాగా ఉందండి. దీనికి పళ్ళు డిఫరెంట్గా అలాగేమీ లేదు అనమాట. సెపరేట్గా ఏమీ లేదు. మొత్తం శారీ అంతా ఒకే డిజైన్తో కంటిన్యూస్ అయిందన్నమాట. శారీకి బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే వచ్చిందండి. మరి ఇదేంటో డిజైన్ డిఫరెంట్గా ఉందామో చూద్దాం. సేమ్ అదే బుట్టి అండి. అదే రన్నింగ్ ఇచ్చినా సరిపోదును. సెపరేట్ పీస్ అయితే ఎందుకు ఇచ్చారో తెలియదు. సేమ్ అండి, అసలు నో డిఫరెన్స్ అనమాట. ఇలా ఉంది. సేమ్ దీని మీద ఉన్న బుట్టి దీని మీదకి ఉంది. ఇదే బార్డర్ మొత్తం ఇదే. అంటే శారీస్ ఏంటంటే కట్టుకుంటే అసలు చీర ఒంటి మీద ఉన్నట్టే ఉండదు అనమాట. అంత సాఫ్ట్గా ఉందండి. చాలా బాగుంది. అసలు ఇలాంటి ఫ్యాబ్రిక్స్తో శారీస్ మనం బయట తీసుకుంటే చాలా ప్రైస్ అవుతుందండి. ఎంత బాగుందండి. కలర్ అయితే చాలా బాగుంది. దీంతో వచ్చిన బ్లౌజ్ బిట్ కాకుండా మీరు ఏదైనా కొంచెం వైలెట్ కలర్ అలా పేరప్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఏదైనా వైలెట్ కలర్ బ్లౌజ్ మీ దగ్గర ఉంటే అది పేరప్ చేసుకోండి. ప్రీవియస్ వీడియో నేను షేర్ చేశాను కదా వైలెట్ కలర్, అదైతే అద్దరిపోతుందండి. సేమ్ కూడా బాగానే ఉంటుంది. చాలా బాగుందండి. పిక్లో కూడా సేమ్ బ్లౌజ్ మనకి స్టిచ్లా ఇచ్చారనమాట. సైడ్న పిక్ పెడతాను చూడండి, స్టిచ్లా ఇచ్చారనమాట. అలాగా రెండు మీరు పేరప్ చేసుకున్నా బాగానే ఉంటుంది. లేదంటే కొంచెం డిఫరెంట్ లుక్ కావాలంటే వైలెట్ కలర్ పేరప్ చేసుకోండి. చాలా బాగుంటుంది. లేదా రాయల్ బ్లూ అయినా బాగానే ఉంటుంది. శారీ అయితే అద్దరిపోయిందండి. నాకు చాలా నచ్చింది. శారీ గురించి ఎంత చెప్పినా తక్కువ అనిపిస్తుంది అనమాట. మెయిన్ ఏంటంటే శారీ ఫ్యాబ్రిక్ బాగుంటే ఆటోమేటిక్గా నచ్చేస్తుంది అనమాట మన ఆడవాళ్ళకి. ఇలా మెత్తడ్ ఫ్యాబ్రిక్ అయితే కదా. కమెంట్ చేయండి మీలో ఎంతమందికి ఇలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అంటే ఇష్టమో. నెక్స్ట్ శారీ చూసేద్దాం. శారీ అయితే మంచి రాయల్ బ్లూ కలర్ శారీ అండి. ఇలాంటి శారీ నేను ఒక వీడియోలో షేర్ చేస్తే వెంటనే స్టాక్అవుట్ అయిపోయింది అనమాట. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ప్రైస్ అనమాట. ఇది జస్ట్ మనకి 450 రూపీస్ శారీ అండి. బెనారసీ సిల్క్ శారీ అనమాట ఇది. ఇంకా అది నేను సాఫ్ట్ సిల్క్ శారీ అనమాట. సేమ్ ఇలాగే రాయల్ బ్లూ ఇంకా సిల్వర్ జెరీ తోటి శారీ షేర్ చేశాను. అది సమ్ 850 or 1000. అది వెంటనే స్టాక్అవుట్ అయిపోయింది. సో మళ్ళీ దొరికింది కదా కనిపించింది అనమాట స్క్రోల్ చేస్తుంటే. మళ్ళీ మీ గురించి తీసుకొచ్చాను. బెనారసీ సాటన్ సిల్క్ అండి. సాటన్ సిల్క్ శారీ ఇలా సిల్వర్ జెరీ అయితే వచ్చింది. నేను శారీ ఓపెన్ చేయలేదు, మీ ముందు ఓపెన్ చేస్తున్నాను. ఎలా ఉందో చూసేద్దాం. శారీకి రెండు వైపున సేమ్ బార్డర్స్ వచ్చిందండి.
కింద వైపున పై వైపున సేమ్ బార్డర్స్ వచ్చింది, ఇలా సిల్వర్ బార్డర్ వచ్చింది అనమాట. ఇది మొత్తం సాటన్ ఫ్యాబ్రిక్ అండి, మనకి బెనారసి సాటన్ ఫ్యాబ్రిక్, చాలా సాఫ్ట్గా ఉంటుంది. శారీ మొత్తం ఓపెన్ చేసి చూసేద్దాం. జస్ట్ 450 ఎంతో అండి శారీ. సో ఎలా ఉంటుందని తెప్పించాను అనమాట. నేను కూడా ఇప్పుడు బెనారసి సిల్క్ చూసాను కానీ బెనారసి సాటన్లో ఇప్పుడు తీసుకోలేదు. కలర్ బాగుంది కదా, సో దానికి దీనికి చాలా డిఫరెన్స్, లాట్స్ ఆఫ్ డిఫరెంట్ ఉంటుంది. 1050 850 గుర్తులేదు, సైడ్ని పెడతాను, అది కూడా చూడండి ఒకసారి. దాని లింక్ అయితే ఇప్పుడు మళ్ళీ స్టాకింగ్లోకి వచ్చింది, ఇప్పుడు ఉందో నాకు తెలియదు అనమాట. సో దానికి దీని డిఫరెన్స్ ఏంటి, ఇంత డిఫరెన్స్ అయితే ఇంత ప్రైస్ అని తెప్పించాను అనమాట. చూద్దాం. దీన్ని కూడా ఇప్పుడు మీ ముందే చూస్తున్నాను. శారీ మొత్తం ఇలా ఉంది. ఇది మనకి పళ్ళు అండి, బాగుందండి. 450 రూపీస్కి ఏముందండి శారీ చూడండి. సిల్వర్ పళ్ళు మాట, మొత్తం ఇలా డిజైన్ వచ్చింది. ఇది పళ్ళు, సేమ్ బార్డర్స్, పైన కింద సేమ్ బార్డర్స్ ఉంది. ఇక్కడ మొత్తం శారీ ఇలా కంటిన్యూస్గా ఉందన్నమాట. ప్లెయిన్ వచ్చి రెండు వైపున బార్డర్స్ వచ్చింది. బ్లౌజ్ అయితే రాలేదండి, మన ఎండ్ పార్ట్కి వచ్చాము, రన్నింగ్లో వచ్చిందేమో. మనం శారీని ఇలా కొలిచి చూస్తే మనకు అర్థం అవుతుంది. కానీ సేమ్ కలర్ బదులు సిల్వర్ కలర్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఏదైనా తీసుకుని, మనకి వర్క్ కొంచెం వస్తున్నాయి కదా, అలాంటి డిజైన్ తీసుకుని పేరప్ చేసుకుని బాగానే ఉంటుంది. సరే ఇలా చూసేద్దాం. 6.5 మీటర్ ఉందనుకోండి, దీంతో మనకి రన్నింగ్లో వచ్చినట్టే, లేకపోతే ఒక శారీ వచ్చినట్టే అన్నమాట. శారీ పెద్దదేనండి, చాలా పెద్ద శారీ వచ్చింది. సో రన్నింగ్లోనే ఇచ్చారన్నమాట. 6.5 ఉండదు కానీ ఉండొచ్చు, 6.5 ఉండొచ్చు. సో ఇందులోనే మనకి 5.5 శారీ, ఇంకా అంటే 6.5 టోటల్ 625 అలా ఉంటుంది అనమాట. ఒక 80 పాయింట్స్ అలాగే బ్లౌజ్ అయితే వస్తుందండి. చాలా పెద్ద వచ్చింది చూడండి, మీరు కూడా చాలా పెద్దది వచ్చింది. సో రన్నింగ్లో ఇచ్చారనమాట. ఇలా ఉంచేసుకుని మీరు ఏదైనా సిల్వర్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేసుకోండి, అదిరిపోద్ది, చాలా చాలా బాగుంటుంది. అదర్వైజ్ లెహెంగాకైనా మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట, అలాగైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా లెహెంగా స్టిచ్ చేసుకోవాలంటే ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి. అలాగే ఈ బార్డర్స్ రెండు ఇలా అటాచ్ చేసుకుని, పెద్ద బార్డర్ వస్తుంది కదా, ఇలా అటాచ్ చేసుకుని లెహెంగాలా స్టిచ్ చేసుకుంటే ప్లీట్స్ పెడతాం కదా. ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే సాటన్ ఫ్యాబ్రిక్, ఒక్కసారి మనం ఐరన్ చేస్తే ఎన్నిసార్లు వాష్ చేసినా ప్లీట్స్ అలాగే ఉంటాయి, మనకు కదలకుండా ఉంటుంది. సో ఎవరైనా లెహెంగా ప్రిఫర్ చేసుకుంటే చేసుకోండి. 6.5 మీటర్లు, 6.5 కాదు 6.5 ఉంది మాట. 4 మీటర్లు మీరు లెహెంగా స్టిచ్ చేసుకుని, ఇంకా 2.5 ఉంటుంది కదా, అది ఓనీలా పెట్టేసుకోండి. రెండు అంటే జస్ట్ మనకి ఏంటంటే ఘాగ్రా, క్రాప్ టాప్ అలాగా పనికి వస్తుంది అనమాట. అలా చేసుకుంటే ఇది మనకి దుపట్టాకి అంచులా వస్తుంది అనమాట. ఐ మీన్ ఇలా పళ్ళు టైప్ వస్తుంది అనమాట. అలాగా మీరు ఐడియా చేసుకొని చెప్పి మీకు అర్థమవుతుందా, అలా ప్లాన్ చేసుకోండి, బాగానే ఉంటుంది. శారీకి వద్దండి, ఎందుకంటే జస్ట్ 450 రూపీస్ అండి. ఇందులో కూడా కలర్ చాయిస్ ఉంది, మీకు ఏ కలర్ కావాలంటే కలర్ తీసుకోండి. చాలా బాగుందండి, మంచి ఫ్యాబ్రిక్. చెప్తున్నాను కదా, ఇది ఒక్కసారి మనం ఐరన్ చేసేస్తే ఇలా ప్లీట్స్ లాగా అది కదలదు అనమాట. ఈ ఫ్యాబ్రిక్ ఉన్నది అదొక స్పెషాలిటీ అయితే ఉంది. సో అలా ప్రిఫర్ చేసుకుని చేసుకోండి. అదర్వైజ్ ఫ్రాక్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది యోక్ పార్ట్ పెట్టేసుకుని పళ్ళు మొత్తం మీరు లాంగ్ ఫ్రాక్ కూడా చేసుకోవచ్చు అన్నమాట, బాగుంటుంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. నెక్స్ట్ శారీ మీతో షేర్ చేసుకునే ముందు మీతో విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా వినండి. మొత్తం విన్నాక చూసాక మీకేమనిపించిందో కమెంట్ చేయండి. విషయం ఏంటంటే ఇది మీరు విన్నాక స్టోరీ అనుకోవచ్చు, లేకపోతే మీకు నాకు మన అందరికీ అంటే మన మధ్యన జరిగిన విషయమే అనుకోవచ్చు అనమాట, మన చుట్టుపక్కల జరిగిన విషయమే అనుకోవచ్చు. విషయం ఏంటంటే జస్ట్ మ్యారేజ్ అయ్యి ఒక 2 years అయిందన్నమాట. ఒక కపుల్ ఉన్నారు. తెల్లారితే 2nd anniversary అండి వాళ్ళది. చిన్న విషయంలోనే ఏదో గొడవ వచ్చింది. గొడవ వచ్చాక ఎవరి ఇగోకి వాళ్ళు ఒకరికి సారీ చెప్పుకోలేదు, కనీసం విష్ చేసుకోలేదు. తెల్లారింది, అబ్బాయి చెప్పలేదు నేనెందుకు చెప్పాలని ఈ అమ్మాయి, ఆ అమ్మాయి చెప్పలేదు నేనెందుకు చెప్పాలని ఈ అబ్బాయి. ఎవరి మటుకు వాళ్ళు డిస్పర్స్ అయిపోయారు. అబ్బాయి ఆఫీస్కి వెళ్ళిపోయారు, ఈ అమ్మాయి కూడా తన మటుకు తను పని చూసుకుంటుంది అనమాట. కొద్దిసేపు తర్వాత రియలైజ్ అయింది, లేదు తప్పు నాదే, చిన్న విషయమే కదా, సారీ చెప్పేస్తే సరిపోతుంది కదా, సరేలే ఈవినింగ్ వచ్చినప్పటికి తనకి ఏదైనా ఇష్టమైనవి వండి పెట్టి ఒక సర్ప్రైజ్ పార్టీ అయితే అరేంజ్ చేద్దాము అని ప్లాన్ చేస్తుంది అనమాట. అక్కడ అబ్బాయి కూడాను కొద్దిసేపు తను ఆఫీస్కి వెళ్ళాక కొంచెం రిలాక్స్ అయ్యాక తను అనుకున్నాడు అనమాట, అయ్యో నేనే సారీ చెప్పిస్తుంటే సరిపోదును కదా, చిన్న విషయమే కదా, ఎందుకు ఇంత చేశాను, ఈవినింగ్ వెళ్ళినప్పుడు తనకి ఏదైనా మంచి నచ్చింది తీసుకెళ్ళి సారీ చెప్పేద్దాం, చిన్న గిఫ్ట్ ఏదైనా పట్టుకెళ్దాం సర్ప్రైజ్ గాను అని అనుకుంటున్నాడు అనమాట. ఈ లోపల ఈ అమ్మాయికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. పరిగెట్టుకుంటూ వెళ్తుంది అనమాట. హస్బెండ్ ఫోన్ చేసి ఉంటారని చాలా హ్యాపీగా వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అట్నుంచి కాల్ వస్తుంది, మేడం మాకు ఒక వాలెట్ దొరికింది, ఈ పేరు తాలూకా మీకు ఏమవుతారు అని. మా హస్బెండ్ అండి అని చెప్తారు అనమాట. ఓహో మేడం మాకు ఇలాగా రోడ్ మీద దొరికింది వాలెట్, అక్కడ ఒక బాడీ ఉంది, ఐడెంటిఫికేషన్కి రండి అని చెప్తారు. అమ్మాయి
ఏడ్చుకుంటే అక్కడ అలా పడిపోతుంది అనమాట. అయ్యో ఏంటి ఇలా జరిగిపోయింది, ఎంత పొరపాటు జరిగిపోయింది, నేనేం చేయను, చాలా బాధపడి ఈ 2 years మెమొరీస్ అంతా గుర్తు తెచ్చుకుని ఏడుస్తుంటుంది అనమాట. చిన్న విషయము సారీ చెప్పేస్తుంటే బాగుంది కదా, ఇప్పుడు నేను చెప్పాలంటే తను తిరిగి రారు, చాలా బాధపడి చాలా ఏడుస్తుంటూ ఉంటుంది అనమాట. ఇంకా 2 years తను నాతో ఎంత బాగున్నాడు, ఈ చిన్న విషయాన్ని నేను తనకి ఎందుకు అర్థం చేసుకోలేకపోయాను, ఎందుకు సారీ చెప్పలేకపోయాను, చాలా బాధపడి ఏడుస్తుంటుంది. చాలా గిల్టీగా ఫీల్ అవుతుంటుంది అనమాట. లైఫ్ లాంగ్ ఈ గిల్టీ నాలో ఉండిపోతుంది అనుకుంటా ఫీల్ అయ్యి ఏడుస్తుంటుంది. ఇలా ఏడుస్తుంటుంది. లోపలేమో డోర్ నాక్ చేస్తారనమాట. వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేశాక ఎదుర హస్బెండ్ నుంచి ఉంటారు. తను ఎంత సర్ప్రైజ్ ఫీల్ అవుతుందంటే ఏదో పోగొట్టుకుంది లైఫ్లో ఇంకా దొరకదు అన్నది మళ్ళీ తిరిగి వచ్చిందన్నమాట. చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఒక సెకండ్ అయితే పట్టుకుని ఊపేస్తుందన్నమాట తన హస్బెండ్. ఏంటి ఇక్కడ జరుగుతుంది, తనకు అర్థం కావట్లేదు. ఆనంద పాష్పాలతో ఏడుస్తుంటా ఏమైంది అనేది హస్బెండ్ అడుగుతారన్నమాట. ఏంటి ఎంత ఫీల్ అయిపోతుందా అనుకుంటా అబ్బాయి అడుగుతాడనమాట. అడిగితే ఏమండి ఇలాగా ఫోన్ వచ్చింది, మీ వాలెట్ దొరికిందంట, ఇలా చెప్పారండి అంటే, ఓహో అదా విషయం, నీకు ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాము, సారీ చెప్దాము, నాదే కదా తప్పని షాపింగ్కి వెళ్ళాను, అక్కడ నా వాలెట్ పోయింది, అది ఎవరికో దొరికింది, మేబీ వాళ్ళకి ఏదో యాక్సిడెంట్ అయి ఉంటుంది కావాలా, అందుకే నీకు ఫోన్ చేసి ఉంటారు అని చెప్తారు. అమ్మాయికి వచ్చినట్టు మళ్ళీ ఛాన్స్ అందరికీ రాదండి. చూసారు ఒక క్షణం అమ్మాయి కూడా ఎంతగా డీప్గా ఆలోచించింది, ఎంత గిల్టీ ఫీల్ అయింది. అమ్మాయిల విషయాలే కాదండి, అబ్బాయి అయినా అక్కడ అంతేనండి. ఎవరైనా కూర్చుని మాట్లాడుకుని కమ్యూనికేషన్ తోటి సర్దిద్దుకోవాలి, తెగ్గింపుల వరకు వెళ్ళకూడదండి. అది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అవి ఉండొచ్చు, కాకపోతే ఫ్రెండ్షిప్ రిలేషన్, ఏ రిలేషన్ అయినా అంతే. చిన్న సారీ చెప్పేస్తే అక్కడే అది ఆగిపోతుంది. కాకపోతే కూర్చుని మాట్లాడుకోవాలి, అంతే కదా. ఎంతమందికి ఈ స్టోరీ నచ్చిందండి కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా హార్ట్ టచ్ అయిందా ఈ స్టోరీ విన్నాక, అనిపించిందా మన చుట్టుపక్కల చాలా జరుగుతుంటాయి అని. స్టోరీ బాగుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ శారీ చూసేద్దాం. నెక్స్ట్ శారీ వచ్చినప్పటికి స్పేస్ సిల్క్ శారీ అండి. మంచి కలర్లో స్పేస్ సిల్క్ శారీ అన్నమాట. స్పేస్ సిల్క్ అంటే చెప్పవసరం లేదు, ఎంత సాఫ్ట్గా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే కదా. అయితే ఇది ఒకప్పుడు మంచి కాస్ట్ ఉండేది, బాగా తగ్గిపోయింది మాట, చాలా తక్కువ ప్రైస్తో అవైలబుల్గా ఉంది. ఈ శారీతో పాటు ఒక బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా ఇచ్చారండి, అది కూడా స్పేస్ సిల్క్లో వచ్చిందన్నమాట. అసలు పిక్లో అయితే బ్లౌజ్ పిక్ లేదన్నమాట, మీషోలోని యాప్లో లేదు, బట్ శారీ బ్లౌజ్ రెండు అయితే వచ్చిందండి. చాలా బాగుంది, కలర్ అయితే చూడండి, కలర్ కాంబినేషన్ అదిరిపోయింది కదా. శారీది బ్లౌజ్ చాలా చాలా బాగుంది. రెండు స్పేస్ సిల్క్తో వచ్చిందండి. సమ్ 700 ఎంత పడుతుందండి, చాలా రీజనబుల్ ప్రైస్లోనే అవైలబుల్గా ఉంది. ఈ శారీకి నేను కొంచెం కొత్తగా మార్చుదామని దీనికి ఒక లేస్ కూడా తెచ్చాను. అంటే దీనికి లేస్ ఏం రాలేదన్నమాట, శారీ బార్డర్ ఏం లేకుండా ఇలా వచ్చింది. చిన్న సీక్వెన్స్, సిల్వర్ సీక్వెన్స్ వర్క్తో ఇలా వచ్చిందండి. ఇలా మొత్తం ఇలా వచ్చిందన్నమాట, మనకి బార్డర్ ఏమీ లేకుండా ఇలా వచ్చింది. సో దీన్ని కొంచెం మాడిఫై చేద్దామని ఒక లేస్ అయితే తీసుకున్నాను. ఇలా వచ్చిందన్నమాట. కలర్ అయితే చాలా బాగుందండి, ప్యూర్ స్పేస్ సిల్క్ శారీ ఇది. శారీ మొత్తం ఇలాగే ఉందండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంది. ఈ ఫ్యాబ్రిక్ మీరు ఏంటంటే ఎక్కువగా శారీలా కాకుండా ఏదైనా డ్రెస్లా ప్రిఫర్ చేసుకోండి. మనం శారీలా చేసుకుందామంటే నేను లేస్ తీసుకొచ్చాను, దీనికి బార్డర్ పెడదామని, అదైనా యూజ్ చేసి చేసుకోవచ్చు. మనకి మంచి బ్లౌజ్ బిట్ వచ్చిందండి. లాంగ్ ఫ్రాక్ ఇలాంటి స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. జస్ట్ కొలిచి చూసేద్దాం ఎంత వస్తుందో తెలిసిపోతుంది. అంతేనండి, 5.5 ఉన్నది. మామూలుగా మనకి శారీ లెంత్ ఎంత ఉంటుందో అంతే ఉందండి, ఎందుకంటే బ్లౌజ్ ఇచ్చారు కదా. సో శారీ లెంత్ ఎంత ఉంటుందో అంతే ఉంది, 5.5 ఉందన్నమాట. చక్కగా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్తో చాలా చాలా బాగుంటుంది. మంచి లైనింగ్ వేసుకుని, ఇది మనకి బ్లౌజ్ పెట్టి ఇచ్చారు కదా, యోగ్ పార్ట్గా పెట్టేసుకుని ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. లేదు మనం శారీలా ఉంచుకుందామంటే నేను బార్డర్ లేస్ తెచ్చాను కదా, అది పెట్టుకుని చేసుకోవచ్చు. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఒక 80 centimeters బ్లౌజెస్ ఇచ్చారు, సేమ్ అది ఫ్లవర్ అండి. మనకి శారీకి ఎలాగొచ్చిందో సిల్వర్ కలర్ సీక్వెన్స్తో ఇంకా జెరీతోటి సేమ్ అలాగే ఉందన్నమాట. చాలా బాగుందండి, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. మీరు ఇది ఇలా యోగ్ పార్ట్ పెట్టేసుకుని ఇలా ఇది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా లాంగ్ ఫ్రాక్ లాగా ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. లేదు శారీ లాగే ఉంచుకుందామంటే ఇలా బార్డర్ తీసుకొచ్చాను అనమాట, లేస్ బార్డర్. శారీకి ఇది మనకి సిల్వర్ కలర్ వచ్చింది కదా, ఈ కలర్ బాగుంటుందని తీసుకున్నామండి. లైట్ గోల్డ్ షేడ్లో వచ్చి ఇలాగా చిన్న పోస కూడా వచ్చింది డిజైన్. సో ఇది కూడా జస్ట్ 199 రూపీస్ ఎంతోనండి. ఈ బార్డర్ మీరు వేసుకోవచ్చు అన్నమాట. శారీ లాగా ఉంచుకోవాలంటే ఇలా బార్డర్ వేసుకొని శారీలా ఉంచుకోవచ్చు. ఇలాగైనా చాలా బాగుంటుంది. మనకి ఇలాగా లేస్ బార్డర్తో ఉన్నది మీషోలో కూడా ఈ శారీస్ 1500 ఉందండి. ఇలా బార్డర్తో వచ్చిన 1500 ఉన్నది. దాంట్లో హాఫ్ మాట 750కి 720 వస్తుంది. ఇది దానికి బ్లౌజ్ ఉందో లేదు, దాంట్లో కూడా బ్లౌజ్ పిక్ అయితే ఇవ్వలేదు, దీనికి కూడా బ్లౌజ్ పిక్ ఇవ్వలేదు. బట్ ఇంటికి వచ్చిన మన బ్లౌజ్ అయితే వచ్చింది, మరి దానికి కూడా వస్తుందేమో.
ఇది మనకి 199 200 అనుకోండి. ఇంకా ఇది 750 950. 950కి మీరు ఇలాగా మీ మటుకు మీరు ఇలా కొంచెం మీ ఐడియా క్రియేట్ చేసుకుని శారీ చేసుకుంటారు, లేకపోతే 1500 పెట్టి శారీ కొనుక్కుంటారు, మీ చాయిస్ మాట. నాకైతే రెండు చూసాను అనమాట. అది 1500 పడుతుంది కదా, మనకి ఇలాగే కొంచెం బడ్జెట్లో వచ్చేసింది కదా, ఇలా చేసుకోవచ్చు అని తీసుకున్నాను. బట్ తెచ్చాక నాకు ఏమనిపించింది అంటే నాకు శారీ కంటే మా పాపకి ఫ్రాక్ కుడితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. చాలా బాగుందండి. ఏదైనా తర్వాత అయితే ఆలోచిస్తాను, ప్రజెంట్ అయితే ప్లాన్ ఏం లేదన్నమాట. ఇలాగైనా బాగానే ఉంది. ఇలాగా బార్డర్ పెట్టి శారీలా యూజ్ చేసుకున్నా బాగుంటుంది, మంచి డీసెంట్ లుక్లో వస్తుంది. శారీ అయితే ప్యూర్ స్పేస్ సిల్క్ మాట. శారీ ఇలాగనే యూజ్ చేసుకోవచ్చు, బట్ ఏంటంటే బార్డర్ వేసుకున్నాక శారీ లుక్ బాగుంటుంది. ఇంకా చాలా బాగుంది. బార్డర్ వేసిన కదా అది పెట్టేసుకుంటే జస్ట్ 700 రూపీస్ శారీకే మనకు కొంచెం కాస్ట్లీ రిచ్ లుక్ అయితే తీసుకొచ్చి వచ్చమాట. దీంట్లో కూడా కలర్ చాయిస్ చాలా ఉంది. ఈ కలర్ అయితే ఎవరికైనా నచ్చుతుంది కదా, కొంచెం లైట్ షేడ్ ఆనియన్ పింక్ షేడ్ మాట వచ్చింది. ఇది ఆనియన్ పింక్ షేడ్ చాలా బాగుందండి శారీ. ఇది ఫ్యాబ్రిక్స్ అంటే చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి, చాలా చాలా బాగుంది. స్పేస్ సిల్క్ అంటే నేను ఇంకా చెప్పవసరం, మీ అందరూ బాగా నాకంటే బాగా తెలుసు స్పేస్ సిల్క్ ఎలా ఉంటుంది అన్నది. చాలా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్. ఆరెంజ్ కలర్ శారీ అయితే సూపర్ అండి, చాలా చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. 450 రూపీస్కి ఆ బెనారస్ సాటన్ సిల్క్ శారీ కూడా సూపర్గా ఉందన్నమాట. ఏ శారీ మీరు తీసుకున్నా మంచి బడ్జెట్లో అయితే మనకి అవైలబుల్గా ఉంది, మీరు తీసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంది శారీస్ అయితే. శారీ తీసుకుంటే ఎవరైనా అలా లాంగ్ ఫ్రాక్ అని ప్లాన్ చేసుకోండి, లేకపోతే బార్డర్ పెట్టుకుని శారీ లాగా యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. శారీ వచ్చినప్పటికీ ఒక సాఫ్ట్ సిల్క్ శారీ అండి. ఇలాంటి డిజైన్ తోటి డిఫరెంట్ కలర్ ఒక శారీ నేను మీతో షేర్ చేసుకున్నాను, అది వెంటనే స్టాక్ అవుట్ అయిపోయింది. రాయల్ బ్లూ ఇంకా ప్యారెట్ గ్రీన్. మీకు ఈ డిజైన్ చూస్తే ఐడియా వచ్చేస్తుంది. శారీ అంతా ప్యారెట్ గ్రీన్ వచ్చి బార్డర్ వచ్చినప్పటికి రాయల్ బ్లూ వచ్చింది. ఐడియా ఉందా? సైడ్న పిక్ పెడతాను చూడండి, మీకు మర్చిపోయి ఉంటే. సేమ్ అందులోది ఇది డిఫరెంట్ కలర్ అనమాట. క్రీమ్ కూడా కాదు, గోల్డ్ కలర్, కొంచెం గోల్డ్ షేడ్లోని ఇక బ్రౌన్ షేడ్లో వచ్చింది. మంచి వింటేజ్ లుక్ అయితే క్రియేట్ చేయవచ్చు అన్నమాట. ఈ శారీ చాలా బాగుంది. కొంచెం పట్టు శారీ లుక్లో వస్తుంది కదా ఈ కలర్ కాంబినేషన్ వచ్చినప్పటికీ. బ్రౌన్ ఇంకా క్రీమ్ కలర్ అనమాట, ఇలా గోల్డెన్ షేడ్ క్రీమ్ కలర్. సాఫ్ట్ సిల్క్ శారీ అండి. సేమ్ నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేసుకున్న శారీ డిజైనే, బట్ డిఫరెంట్ కలర్ అనమాట. సాఫ్ట్ సిల్క్ శారీ. బ్లౌజ్ వచ్చినప్పటికీ మొత్తం ఇలా బ్రోకెట్ టైప్ బ్రౌన్ షేడ్లో బ్రోకెట్ ఫ్యాబ్రిక్ 1 మీటర్ ఉందండి. దీని బార్డర్ సేమ్ అదేనండి, పైవైపు చిన్న బార్డర్ వచ్చి కింద వైపు డ్యూయల్ బార్డర్ వచ్చింది. మంచి జ్యువెలరీతో పేరప్ చేసుకుంటే ఒక వింటేజ్ లుక్ అయితే క్రియేట్ చేయవచ్చు, చాలా బాగుందండి. ఈ కలర్ కాంబినేషన్ వచ్చినప్పటికి ఏంటంటే మనకి పాతకాలం పట్టు శారీ లుక్ అయితే వస్తుందండి. ఈ బ్రౌన్ ఇంకా గోల్డ్ కలర్ షేడ్ వచ్చినప్పటికీ చాలా బాగుంటుంది. నా దగ్గర ఇదే కాంబినేషన్లో కలర్ కాంబినేషన్ ఒక శారీ ఉన్నది, బట్ అది కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఇది డిఫరెంట్ ఫ్యాబ్రిక్. అండ్ పాటుకు వచ్చాం లెంత్ అయితే చాలా బాగుందండి శారీది. ఆ కలర్ అప్పుడు స్టాక్ అవుట్ అయిపోయింది కదా, అందులో ఈ కలర్ మీకు ఎవరికైనా నచ్చితే ఇది ఆర్డర్ పెట్టుకోండి, చాలా బాగుంది. శారీ కట్టుకుంటే ఇలా వస్తుంది. బార్డర్ చాలా బాగుందండి, మంచి క్వాలిటీ జెరీ అండి. జెరీ అయితే సూపర్గా ఉంది. శారీస్ అన్ని అదిరిపోయండి. నేను ప్రీవియస్ వీడియోలోని దాని ముందు వీడియోలోని షేర్ చేసిన శారీస్ కూడా చాలా చాలా బాగుంది. మంచి రీజనబుల్ ప్రైస్లోనే మనకి శారీస్ అన్ని కూడా మీషోలో అవైలబుల్గా ఉందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. కొత్త కలెక్షన్ కూడా తీసుకొస్తున్నారు, చాలా బాగుంటుందండి. శారీస్ అయితే చాలా బాగున్నాయండి, అద్దరిపోయింది. ఆరెంజ్ శారీ అయినా, స్పేస్ సిల్క్ శారీ అయినా, 450 రూపీస్ పెట్టిన బెనారసీ శారీ అయినా, ఏదైనా సూపర్ సూపర్గా ఉంది. నేను అన్నిటికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను. 10 కాదు, 5 స్టార్స్, 5 పాయింట్స్ కదా, మీషోలోని 5 పాయింట్స్ ఇచ్చేస్తుంది అనమాట. మీకు ఏది నచ్చినా కళ్ళు మూసుకొని తీసుకోండి, చాలా చాలా బాగుంది. ఇందులోని ప్రీవియస్ వీడియోలో చూపించిన శారీ ఎవరైనా తీసుకుని ఉంటే ఇది స్కిప్ చేయండి, ఎందుకంటే సేమ్ డిజైనే కదా, కొంచెం కలర్ అయితే డిఫరెంట్ అంతే. ఇది సిస్టర్స్ ఉంటే తీసుకోవచ్చమాట, తనకు ఒకటి మీకు ఒకటి అలా తీసుకోండి. పండగకి ఇద్దరు కట్టేసుకోవచ్చు, తోడుకోవాలి ఇద్దరున్నా, సిస్టర్స్ ఇద్దరున్నా అలా కట్టుకోవచ్చమాట. అదొక్కరు ఇదొకరు, చాలా బాగుంది. కలర్ డిఫరెంట్, సేమ్ డిజైన్తో వచ్చింది, మంచి ప్రైస్లో కూడా అవైలబుల్గా ఉంది. కాబట్టి ఈరోజు బ్లాగ్లో అయితే టోటల్ 4 శారీస్ జెన్యూన్ రివ్యూ ఇచ్చారనుకుంటానండి. ఒకటి మంచి ఒకటి ఉందండి, మంచి ఫ్యాబ్రిక్లో మన బడ్జెట్లోని చాలా చాలా ట్రెండీ కలర్స్లో అయితే కలెక్షన్ ఉన్నది. ఏదైనా మీరు తీసుకోవాలంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి, మంచి బడ్జెట్లో ఉంది కాబట్టి. శారీస్ కూడా కొత్త కలెక్షన్ కాబట్టి స్టాక్ అవుట్ తొందరగానే అయిపోవచ్చు అన్నమాట. మీరు పర్చేజ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అన్ని లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తానండి, మీరు లింక్స్ ద్వారా పర్చేజ్ చేసుకోండి, లేకపోతే సైడ్న పిక్స్ పెడతాను కదా, ఆ కోడ్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఏది పాసిబుల్ అయితే దాని ద్వారా పర్చేజ్ చేసుకోండి.
శారీస్ అయితే చాలా చాలా బాగుందండి. కలెక్షన్ సూపర్గా ఉంది, అదిరిపోయింది. మీకు కూడా నచ్చింది అనుకుంటాను. మొత్తం వీడియో చూసాక ఏమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే నేను చెప్పిన స్టోరీ మీకు ఎంతమందికి నిజమే బాగుంది, ప్రజెంట్ ఉన్న జనరేషన్కి మంచి హెల్ప్ఫుల్ అయిన స్టోరీ అని అనిపించిందా, హార్ట్ టచ్గా ఉన్నదా, కమెంట్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.